ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్లో రాణించలేకపోయినా బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. ఎందుకంటే అతని యొక్క బౌలింగ్ ధాటికి న్యూజిలాండ్ ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. టీమిండియా బ్యాటింగ్ టాప్ ఆర్డర్ విఫలమైన తర్వాత మిడిల్ ఆర్డర్లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ అలాగే హార్దిక్ పాండ్యా చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేసి టీమిండియాకు మంచి స్కోరు అందించారు. బౌలింగ్ విషయానికొస్తే వరుణ్ చక్రవర్తి చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ను కుప్పకూల్చాడు. అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యూజిలాండ్ ఆల్రౌండర్ అయిన రచిన్ రవీంద్ర ఇలాంటి ఆటగాళ్లను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు. ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని రచిన్ రవీంద్ర ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియాలో బౌలింగ్ చాలా అద్భుతంగా ఉందని అన్నాడు. అనంతరం వరుణ్ చక్రవర్తి బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి బౌలర్ జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు కష్ట సమయంలో తిరుగుండదని అన్నాడు.